ఓం శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం. ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగినే వ్యోమవద్వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః. ఆత్మస్వరూప బంధుగణ, మనం ఉపదేశ సారం అంటే యావత్తు ఉపనిషత్తులు, భగవద్గీత, సకల శాస్త్ర జీవ బ్రహ్మ ఐక్యం సంబంధించినటువంటి జ్ఞానబోధ భగవాన్ రమణ మహర్షి 30 శ్లోకములలో దాని సారమంతా కలిపి చెప్పారు. అయితే మనం ఒక విషయం తెలుసుకోవాలి. మొక్క యొక్క సారం ఏమిటంటే దాని యొక్క పండు ద్వారా తెలుస్తుంది. మొక్క సారం ఏంటి? దాని యొక్క ఫ్రూట్ అంటే ఆ పండు మాదిరిగానే మనకు తెలుస్తుంది. ఒక మామిడి పండు యొక్క సారం తెలియాలంటే ఆ మామిడి పండు రుచి చూసి మీరు చెప్తారు, ఇది గొప్ప మామిడి చెట్టు. పులుపు పులుపుగా ఉండి అంత బాగా రుచికరంగా లేని మామిడి పండ్ల చెట్టు అనుకోండి, ఈ చెట్టు అంత పెద్ద బాగోదని చెట్టు మొత్తం బాగోలేదు అనేస్తాం మనం. ఎలా? ఆ పండు ఆధారంగా. అదేవిధంగా మొత్తం ఉపనిషత్తులంతటి సారము భగవద్గీత. ఉపనిషత్తులన్నిటి యొక్క పండు ఏంటి? ఆ యొక్క ఫ్రూట్, రిజల్ట్ ఆఫ్ ద ఎసెన్స్ ఆఫ్ ద క్రక్స్, ద జిస్ట్ అంటారు ఇంగ్లీష్లో. అంటే జిస్ట్ అంటే సారం, తాత్పర్యం. అందువలన ఎందుకన్నారు? సర్వోపనిషదో గావో దోగ్ధా గోపాలనందన పార్థో వత్స సుధీర్భోక్త దుగ్ధం గీతామృతం మహత్. అంటే ఉపనిషత్తులన్నీ గోవులుగా మనం చూస్తే ఆ పాలు ఏవైతే ఆ పాలుని గీత అన్నారు. ఎవరు తీశారు? గోవిందుడు. దూడ ఎవరు? అర్జునుడు. కానీ ఇక్కడ పాలు ఏంటి? గీత. ఉపనిషత్తు గోవు అయినప్పుడు ఆవు యొక్క సారం ఏమిటి? పాలు. చెట్టు సారం ఏంటి? పండు. మరి ఉపనిషత్తులు, బ్రహ్మ విద్య ఉపనిషత్తులన్నిటి సారం ఏంటి? గీత. గీత యొక్క సారమే ఉపదేశ సారం. కాబట్టి ఆ ఉపదేశ సారం అనేది రమణ మహర్షి ఎంత స్పష్టంగా చెప్తారంటే, తేలిక పదాలతో, చిన్న చిన్న శ్లోకం వాక్యములతో, ముక్కిసూటిగా ఉన్నది ఉన్నట్లుగా. అంటే ఇక అంత ద్రావిడ ప్రాణాయామం అంటారు. నీ ముక్కు ఎక్కడ ఉందంటే ఒకడేమి ఇలాగ చూపెట్టాడట, ఇలాగ వెళ్ళి ఇదిగో అన్నాడు. అలాగ చూపెట్టారు రమణ మహర్షి. ముక్కు ఎక్కడ ఉందంటే ఇలాగ అంటారు, అంతే. డైరెక్ట్ అనమాట, డైరెక్ట్ ఇన్స్ట్రక్షన్ అన్నమాట. సో అంత సరళంగా, తేలికగా, కేవలము ఆత్మ విచారము, ఆత్మ దర్శనం. ఆత్మ విచారం ఎలా చేయాలి, ఆత్మనిష్టలో ఉండడం ఎలా, ఈ 2 విషయాలు చెప్తారు ఆయన. ఇక అన్ని మిగతావి యజ్ఞయాగాలు, కర్మకాండలు, ఉపాసన, జప, తపాలు ఇవన్నిటికంటే ముఖ్యమైనటువంటిది ఏంటంటే విచారణ. ఆత్మ విచారణ చెయ్యాలి. ఆత్మ విచారణ చేసిన తర్వాత ఆత్మనిష్టలో ఉండాలి నిత్య నిరంతరము, సహజంగా. ఈ 2 యొక్క ముఖ్య ఉద్దేశమే ఉపదేశాలు. అయితే ఈ ఉపదేశారం అనేది 30 శ్లోకములు. ఇప్పుడు మనము దాని యొక్క ఎలా శ్లోకాలు చదవాలి అనే పారాయణ మనం చేద్దాం. అయితే ఇప్పుడు మనము ముందు ఆ పారాయణ మనం చేసిన తరువాత మళ్ళీ 1వ శ్లోకము నుండి మనము ఆ యొక్క వ్యాఖ్య చేద్దాం. ఓకేనా? హరి ఓం. ఇప్పుడు మొట్టమొదటి శ్లోకము నుండి 30వ శ్లోకం వరకు మనం చదువుతున్నాము. మొదటి శ్లోకం నేను చెప్పిన తర్వాత మీరు నాతో పాటు చెప్పండి. ఓకేనా? కర్తురాజ్ఞయా ప్రాప్యతే ఫలం. చెప్పండి. కర్తురాజ్ఞయా ప్రాప్యతే ఫలం కర్మ కిం పరం
కర్మ తజ్జడం కర్మ కిం పరం పరం కర్మ తజ్జడం కృతిమహోదధౌ పతన కారణం దధౌ పతన కారణం ఫలమశాశ్వతం గతి నిరోధకం ఫలమశాశ్వతం గతి నిరోధకం ఈశ్వరార్పితం నేచ్ఛయా కృతం ఈశ్వరార్పితం నేచ్ఛయా కృతం చిత్తశోధకం ముక్తి సాధకం చిత్తశోధకం ముక్తి సాధకం కాయవాన్మనః కార్యమోత్తమం ఆహా. కాయవాన్మనః కార్యమోత్తమం జా కాదది ఇඤ్ఞ ఇඤ్ఞ వాన్మనా కార్యమోత్తమం పూజనం జపశ్చింతనం క్రమాత్ పూజనం జప చింతనం క్రమాత్ జగత ఈషదీయుక్త సేవనం జగత ఈషదీ యుక్త సేవనం అష్టమూర్తి భృత్ దేవ పూజనం అష్టమూర్తి భ్రో దేవ పూజనం ఉత్తమస్తవాదుచ్చమందతః ఉత్తమస్తవా దుచమదతః దుచ్చమందతః దుచ్చమందతః సిత్తజం జపా ధ్యానముత్తమం చిత్తజం జప ధ్యానముత్తమం తమం ఆజ్యధారయా శ్రోతసా సమం ఆధ్యధారయా శ్రోతసా సమం సరళ చింతనం విరలతః పరం సరళ చింతనం విరలతః పరం భేదభావనాత్ సోహమేత్యసౌ భేదభావనా సోహమిత్యసౌ భావనాభిధా పావనీమతా భావనావిదా పావనీమత భావశూన్యసా సద్భావ సంస్థితి భావశూన్యసా సద్భావసుస్థితి సద్భావసుస్థితి భావనా బలాత్ భక్తిరుత్తమా భావనా బల భక్తి ఉత్తమా హృత్స్థలే మనా స్వస్థతా క్రియా స్థలే మనా స్పష్టతా క్రియా భక్తియోగబోధాచ్చ నిశ్చితం భక్తి యోగ బోధాచిచితం వాయురోదనాల్లీయతే మనః వాయురోదనా లీయతే మనా జాలపక్షివత్ రోధ సాధనం జాలపక్షివా ద్రోధ సాధనం చిత్తవాయవా చిత్క్రియాయుతా చిత్తవాయువా చిత్క్రియాయుతా శాకయోర్ధ్వహి శక్తిమూలక శాకయోర్ధయీ శక్తిమూలక లయ వినాశనే ఉభయరోధనే లయ వినాశనే ఉభయరోదనే లయగతం పునర్భవతి నోమృతం లయగతం పునర్భవతి నోమృతం ప్రాణబంధనాల్లీనమానసం ప్రాణబంధనా లీనమానసం ఏకచింతనాన్నాశమేత్యదః ఏకచింతనా నాశమేత్యదా తదా త్యదః నష్టమానసోత్కృష్టయోగినః నష్టమానసో కష్టయోగినః నష్టమానసో అంటే నష్టమానస ఉత్కృష్టయోగినః నష్టమానసోత్కృష్టయోగినః నష్టమానసో కృష్టయోగినః కృత్యమాస్తి కిం స్వస్థితిం యతః కృత్యమస్తి కిం
స్వస్థితిం యతః దృశ్యవారితం చిత్తమాత్మనః దృశ్యవారితం చిత్తమాత్మనః చిత్వదర్శనం తత్వదర్శనం చిత్తదర్శనం తత్వదర్శనం మానసం తు కిం మార్గనే కృతే మానసం తు కిం మార్గనే కృతే నైవ మానసం మార్గ ఆర్జవాత్ నైవ మానసం మార్గ ఆర్జవాత్ వృత్తయస్త్వహం వృత్తిమాశ్రితా వృత్తిమాశ్రితాః వృత్తయో మనో విద్యహం మనః వృత్తయో మనో విద్యహం మనః అహమయం కుతో భవతి చిన్వతః అహమయం కుతో భవతి చిన్వతః ఐపతత్యహం నిజ విచారణం ఐపతత్యహం నిజ విచారణం అహమినాశబాజహమ అంతయా అహమినాశభాద్యహమ హంతయా స్ఫురతి వృత్స్వయం పరమపూర్ణ సత్ స్ఫురతిరుచ్యహం పరమపూర్ణసత్ ఇదమహం పదాభిఖ్యమన్వహం ఇదమహం పదాభిఖ్యమన్వహం అహమిలేనకే ప్యలయ సత్తయా అహమిలీనకే ప్యలయ సత్తయా విగ్రహేంద్రియా ప్రాణధీతమః విగ్రహేంద్రియా ప్రాణధీతమః నాహమేక తజ్జడం హ్యసత్ నాహమేక తజ్జడం హి సత్ హి అసత్ హి యసత్ యసత్ అంటే ఏంటంటే ఈ అసత్ అని అర్థం. ఓకే, రెండు కలిపితే యసత్ అని వస్తుంది. సత్వభాసికా చిత్వవేతరా సత్వభాసికా చిత్వవేతరా సత్తయా హి చేత్ చిత్తయా హ్యహం సత్తయాహి చిత్ చిత్ సత్తయాహి సత్తయా హి చేత్ చిత్తయా హ్యహం చిత్తయా హ్యహం సత్తయాహి చిత్తయాహ్యం ఈశ జీవయోర్వేషధీభిధా ఈశ జీవయోర్వేషధీభిదా సత్వభావతో వస్తు కేవలం సత్స్వభావతో వస్తు కేవలం వేషహానతా స్వాత్మదర్శనం వేషహానత స్వాత్మదర్శనం ఈశదర్శనం స్వాత్మరూపతః ఈశదర్శనం స్వాత్మరూపతః ఆత్మసంస్థితి స్వాత్మదర్శనం ఆత్మసంస్థితి స్వాత్మదర్శనం ఆత్మనిర్ద్వయాత్ ఆత్మనిష్టత ఆత్మనిర్భయా ఆత్మనిష్టత జ్ఞానవర్జిత జ్ఞానహీన చేత్ జ్ఞానవర్జిత జ్ఞానహీనచిత్ జ్ఞానమస్తి కిం జ్ఞాతుమంతరం జ్ఞానమస్తి కిం జ్ఞాతుమంతరం కిం స్వరూపమీత్యాత్మదర్శనే కిం స్వరూపమీత్యాత్మదర్శనే అవ్యయా భవా పూర్ణసిత్సుఖం అవ్యయా భవ పూర్ణచిత్సుకం బంధముక్త్యతీతం పరం సుఖం బంధముక్తతీతం పరం సుఖం విందతీహ జీవస్తుదైవకః విందదీహ జీవ విందదీహ జీవస్తు దైవికం దైవకః అహమపేతకం నిజ విభానకం అహమహివేదకం నిజమ విభానకం మహదిదం తపో రమణవాగియం మహదిదం
తపో రమణవాగియం. భగవాన్ రమణ మహర్షి కర్తు ఆజ్ఞయా ప్రాప్యతే ఫలం. కర్తు అంటే పరమాత్మ. మొదటి శ్లోకం చూసారా? కర్తు అంటే ఏంటి? పరమాత్మ. పరమాత్మ ఆజ్ఞయా అంటే పరమాత్మ ఆజ్ఞ ద్వారా ఏంటి పొందుతాం మనము? ఫలం ప్రాప్యతే. పరమాత్మ ఆజ్ఞ ద్వారా ఏం పొందుతాం మనము? ఫలం పొందుతున్నాం. ఓకేనా? అయితే మనమేమనుకుంటున్నాము? పరమాత్మ ఎవరండి? నేను కర్మ చేశాను కాబట్టి నాకు ఫలం వచ్చింది. పరమాత్మ ఎందుకు మధ్యలో? మనకి మధ్య మనిషికి మేము పిలిచామా చేసామా? ఆయనతో నాకేం సంబంధం? నేను పని చేశాను, నా కర్మ చేశాను, నా కర్మతో నాకు ఫలం వచ్చింది, పరమాత్మతో నాకేమి సంబంధం అని వాదించే వాళ్ళు ఉంటారు. కాబట్టి ఏం చెప్తున్నాను రమణ మహర్షి? కర్తురాజ్ఞ మాత్రమేవ ఫలం ప్రాప్యతే నతు కర్మనా ఏవ. అంటే కేవలము కర్మ ద్వారా నీకు ఫలం రాదు అంటున్నారు. ఎందుకు రాదు? వై అంటే కర్మ కింపరం. కర్మ గొప్పతనం ఏంటి? అది జడమండి. కర్మ జడము. జడం నుండి ఏమైనా వస్తుందా మనకి? రాదు. అంటే దానికి అధిష్టానంగా చైతన్యం ఉండాలి. ఒక చైతన్యం ఉంటేనే ఆ ఫలాన్ని మనం పొందగలుగుతాము. నువ్వు జడం పట్టుకొని నీకు ఫలం రిజల్ట్ ఎలాగ వస్తుంది అంటే, ఇప్పుడు మనకి ఇక్కడ ఏమంటున్నారంటే వాస్తవానికి దేహో న జానాతి అంటే దేహం అనేది తెలివి లేదు దేహానికి. పోనీ చైతన్యం ఉన్నదంటే దాని పుట్టుక లేదు. సతో న జన్మ. సతో అంటే చైతన్యం, నా జన్మ. దేహో న జానాతి సతో న జన్మ. రమణ మహర్షి చెప్పారు సద్దర్శనంలో. ఏమన్నారు? దేహం అనేది తెలుసుకునే శక్తి లేదు. పోనీ చైతన్యం ఉందంటే దానికి పుట్టుక లేదు. ఇది ఎక్కడ గోల? అందువలన దేహం అనేది స్వతంత్రంగా ఏమీ పని చేయదు, చైతన్యం స్వతంత్రంగా ఏమీ పని చేయదు. ఈ రెండు అది ఒక సూక్ష్మమైనటువంటి అంటే అప్రత్యక్షం కనిపించినటువంటి బాండ్ అనమాట ఈ రెండింటి మధ్య. ఈ దేహము ప్రకృతి ప్లస్ చైతన్యము, ఈ రెండు కలయికలో ఆ చైతన్యం యొక్క ప్రతిబింబం అనేది అంతఃకరణంలో పడడం వలన దాన్ని చిదాభాస అంటారు. కాబట్టి ఆ చిదాభాసము ద్వారా ఇనుము ఎలాగైతే అయస్కాంత తత్వం పొందుతున్నదో జడంగా ఉన్నటువంటి ప్రకృతి నుంచి వచ్చినటువంటి అంతఃకరణం కూడా చైతన్యతత్వం పొందుతున్నది. అందువలన ఈ ప్రకృతితో వచ్చినటువంటి శరీరము, ఇంద్రియములు, మనస్సు, బుద్ధి ఇవేదైతే అంతఃకరణం ఉన్నదో అంతఃకరణం 4 విభాగాలుగా ఉంటుంది. ఒకటి మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారం అంటారు. 4 రకాలు. ఈ చిత్తం అనే దాంట్లో వాసనలు కూరుకుపోయి ఉంటాయి. మనస్సు అనేది సంశయాలు, వికల్పాలు, సంకల్పాలు కలిగి ఉంటుంది. ఒక నిత్యమైనటువంటి తెలుసు తెలియదు అనే ఒక నిర్ణయం తీసుకునే ఒక ఫ్యాక్టరు బుద్ధి అంటారు. వీటన్నిటికీ మేనేజరు నేను అనే ఒక కర్త వస్తుంది అన్నమాట మధ్యలో. అంటే దాన్ని అహంకారకర్త అంటారు. అయితే ఇక్కడ మీకు ఒక సంధి ఉన్నది. అంటే సంధి అంటే సంగమం అంటారు. ఇప్పుడు కుంభమేళాలో ప్రయాగలో మనకి త్రివేణి సంగమం అంటున్నారు. అంటే ఈ నది నీరు సముద్రంలో కలిసే ముందు ఒక సంగమం ఉంటుంది, సంధి. అందుకే సంధ్యా సమయం అంటారు. అంటే పగలకి రాత్రికి మధ్యలో సంధ్యా సమయం అంటారు. సంధ్యా సమయంలో కొద్దిపాటి వెలుతురు ఉంటుంది, చీకటి కూడా ఉంటుంది. అంటే 2 గుణాలు కలిసి ఉంటే సంధ్యా సమయం. అందువలన ఈ అహంకారం అనేది జడతత్వం ఉంటుంది, ఆత్మతత్వం ఉంటుంది. ఎందుకు? ఈ దేహం అనే ప్రకృతికి చైతన్య ఆత్మకి మధ్యన ఉన్నటువంటి సంగమం లాంటిది అనమాట. ఏంటది? అహం. అందుకే మనం అన్నీ విడిచిపెట్టి అహం మీద మనం దృష్టి పెడితే అది మనకు బ్రిడ్జ్ అనమాట. దాంట్లో 2 రకాలు ఉన్నాయి. ఈ అహంకారం ప్రకృతి నుంచి వచ్చినవి ఉన్నాయి గుణాలు.
ఆత్మ చైతన్యం ఉన్నది. అందువలన వీటిని విడిచిపెట్టి అటువైపు వెళ్తే ఆత్మతత్వం, అటువైపు విడిచిపెట్టి ఇటువైపు వస్తే సంసారం. సంసారంకి ఇన్ని ఆత్మతత్వానికి మధ్యన కలిపే బ్రిడ్జ్ ఏంటి? అహం అనేది విచారణ. అందుకే మన హృదయంలో ప్రతి ఒక్కరికి హృదయ కుహర మధ్యే, రమణ మహర్షి చెప్పారు, హృదయ కుహర మధ్యే కేవల బ్రహ్మమాత్రం. అహం అహం అంటే నేను నేను, అహం అహం ఇది ఆత్మరూపేణ భాతి అన్నారు. ఆత్మరూపం అంటే అహం అహం అనే రూపంగా ఆత్మ ప్రకాశిస్తుంది ప్రతి ప్రాణి హృదయంలో. మనము అది పిలుస్తుంది ప్రతిరోజు, మై డియర్ లుక్ ఎట్ మీ, లుక్ ఎట్ మీ. మనకు వినిపించదు, మనం బిజీగా అవుట్ సైడ్ చూస్తున్నాం కదా, వీఆర్ సో బిజీ అవుట్ సైడ్. అందువలన ప్లీజ్ లుక్ ఎట్ మీ, బయట లుక్ ఎట్ మీ, ఆల్రెడీ 24 हो गया, 25 आ गया, లుక్ ఎట్ మీ, లిసన్ టు మీ. మనం బిజీ ఎప్పుడు చూసినా ఈ సెలబ్రేషన్లో మునిగిపోతాం. కాబట్టి ఆ లోపల ఉన్నటువంటి శబ్దము, దానికి ఏమంటారు బయట? అనాహత శబ్దము అంటారు. అనాహత శబ్దము అంటారు. అనాహత చక్రం విన్నారు కదా, మణిపుర చక్రం, అనాహత చక్రము, దాని నుండి వచ్చింది అనాహత శబ్దం అంటారా. అందువలన దాన్ని పర అంటారు. పర అంటే పరమాత్మ శుద్ధ చైతన్యం. పర పశ్యంతి కొంచెం మేనిఫెస్ట్ అవుతుంది అనమాట. మధ్యమ అలా ఇక్కడ వరకు వస్తుంది, గొంతు వరకు ప్రకటమైంది అనుకోండి, వైఖరి అంటారు. పర పశ్యంతి మధ్యమ వైఖరి రూపేణ శక్తి అంటే లలిత సహస్రనామాలు వస్తాయి. 4 రూపాయలుగా మాట వస్తుంది అన్నమాట. ఆ విధంగా ఉన్నటువంటి దాన్నే కర్త. అసలైన కర్త ఎవరు? పరమాత్మ. మనం అందరము కర్తలమే. అంతేంటి, మనం డమ్మీ కర్తలమని అర్థం. మనం డమ్మీ కర్తలము, అసలైన కర్తలం కాదు. మీకు ఒక పెద్ద ల్యాండ్ లార్డ్ యజమాని ఉన్నాడు, పెద్ద ప్యాలెస్ బంగ్లాలు ఉన్నాయి, స్విమ్మింగ్ పూల్ ఉంది, అందులో అద్భుతమైనటువంటి ఒక వాటర్ జలాశయం లాంటిది ఒక ఉన్నదనమాట. ఆక్వేరియం అంటారు. ఆక్వేరియం, పెద్ద ఆక్వేరియం పెట్టి దాంట్లో మంచి అందమైనటువంటి బ్యూటిఫుల్ ఫిషెస్ అనమాట, చేపలు పెట్టాడు అనమాట. అవి ఎంత కాస్ట్లీ అంటే అద్భుతమైన ప్రేమ. వాళ్ళు బిడ్డలనే మర్చిపోతారు కానీ చేపలు మర్చిపోయాడు అనమాట ఆ యజమాని అనమాట. అంత పిచ్చి ప్రేమ అనమాట చేపలంటే. అయితే ఆయన ఒక తీర్థయాత్రకి వెళ్ళాల్సి వచ్చింది, ఫ్యామిలీ మొత్తం. ఇంటి నౌకరు ఉంటాడు కదమ్మా, సర్వెంటు. నాయన నువ్వు జాగ్రత్తగా ఇది చూసుకో, మళ్ళీ మేము తీర్థయాత్ర నుంచి వచ్చినంత వరకు ఈ ఇల్లు నీ బాధ్యత. ఓకే స్వామి, ఓకే స్వామి. అయ్యగారు అంటారన్నమాట. ఎందుకంటే వెళ్ళినంత వరకు గేట్లు ఆకులేసి వెహికల్లో ఎక్కినంత వరకు అయ్యగారు. తర్వాత నీ మామూలే వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత ఎవరైతే అస్వామి, స్వామి బయటికి వెళ్ళిపోయాడు, ఉన్నవాళ్ళు ఎవరు? అస్వామి. స్వామి కాదు, అస్వామి అనమాట. అంటే నౌకరు అని అర్థం, సర్వెంట్. ఫ్రెండ్స్ నన్ను పిలిపించాడు, ఫ్రెండ్స్ అని వచ్చారు. ఎవరు లేరా? ఎవరెక్కడ ఉంటారు, మనమే కదా మొత్తం అన్నాడు. ఓహో అవునా, అయితే పార్టీలు చేసుకుందామా? ఓకే, మీకేం కావాలని తీసుకోండి, పర్లేదు, అంతమందే అన్నాడు అన్నమాట. అందరు సెలబ్రేషన్ చేసుకుంటారు. అందులో కొంతమంది ఆక్వేరియంలో ఉన్న చేపల మీద దృష్టి పడింది. రే ఈ చేపలు చాలా బాగున్నాయి. చాలా బాగున్నాయి, మా యజమానికి చాలా ఇష్టము. అంటే మరి ఇప్పుడు వీటిని మనం తినాలంటే మనకు అసలు అధికారం లేదంటావా? అంటే అది మన యజమానికి చాలా ఇష్టమండి, అవి మనం టచ్ చేయకూడదు. మరి అవి టచ్ అయిపోతే మరి ఎలాంటి అధికారం, నీకు ఏం అధికారం ఉంది ఇక్కడ, ఊరికి కాపలా అని ఆయన రెచ్చగొట్టారు. ఆయన ఏం చేశాడు? ఆత్మ ఆధారంగా నేను పనిచేస్తున్న అహంకారం మర్చిపోయి నేనే ఆత్మగా ఫీల్ అయిపోవడం అనమాట, అహంకారం. అప్పుడు ఆ నౌకరు మొత్తం చేపలంతా పట్టించి మొత్తం కట్ పీస్ చేసి మంచి బడాకాన్ అంటారన్నమాట, దావత్తు, మంచి దావత్ సెలబ్రేట్ చేశారన్నమాట. డిన్నర్ December 31 లాంటి డిన్నర్ అనమాట, చేపలు కట్ చేసి. ఇక అంత చొక్క మొక్క మొత్తం సెట్ చేసుకున్నారు అంత టీము, అందరు పిలిపించి ఫ్రెండ్స్. సరే ఇక మన పార్టీ ప్రారంభమవుతున్న సమయంలో యజమాని వచ్చి డోర్ కొట్టాడు, బెల్, కాలింగ్ బెల్. కిరికిర్ వెళ్ళి తీశారు. చూసరికి అంత బాగుందా? మన ఓడికి చెమటలు పడుతున్నాయి. ఎందుకంటే చేపలు కరెక్ట్ వండి పెట్టారు అప్పుడు అన్నాడు, ఏమైంది? ఇక ఏమవుతుంది అంత చూశారు. అప్పుడు నౌకరు ఉద్యమం పక్కన పెట్టండి, ఆయనకి ఇంటి నుంచి వెంట ఇమ్మీడియట్లీ గెట్ అవుట్. చూసారా? మన అహంకారం కూడా ఆత్మ యొక్క అనుగ్రహంతో
ఏదో కొంత ఇనుముగా మొక్కగా పడి ఉన్నటువంటి ఇనుముకి అయస్కాంతం అనే ఒక చేరదీశారు, అనుగ్రహం కల్పిస్తుంది. ఇనుము వచ్చి అయస్కాంతాన్ని, నువ్వే అయస్కాంతం, నీ వల్ల నాకేంటి, నేను గొప్ప, నేనే ఆకర్షించేస్తాను అన్నింటికి అని ప్రాలాపన చేస్తుంది. ఏంటి? ఇనుము. అలా వచ్చిందనమాట. ఇప్పుడు ఇక్కడ 2 అహములు ఉన్నాయి, ఒకటి ఒరిజినల్, ఇంకొకటి డూప్లికేట్. అందువలన ఈ డూప్లికేట్తో మనం పని చేస్తున్నాం, కానీ ఒరిజినల్ అనే ఒక బ్లెస్సింగ్తోనే దాన్ని మనం గుర్తించట్లేదు. అందువలన రమణ మహర్షి ఏమంటున్నారంటే, కర్తువు ఆజ్ఞయ, శివుని ఆజ్ఞ లేనిది చీమైనా కుట్టదండి. ఇదే అంటే ప్రతి దాంట్లో చీమలో కూడా శివుడు వచ్చి ఇలా కుట్టడం కాదు అక్కడ. అంటే ప్రతి జీవి, ప్రతి ప్రాణిలో ఆ చైతన్య శక్తిగా వ్యాపించి ఉన్నారు శివ అని అర్థం. కాబట్టి అటువంటి పరమాత్మ ఆజ్ఞ లేకుండా నీకు రిజల్టే రాదు. అలాంటప్పుడు పరమాత్మ యొక్క బ్లెస్సింగ్స్ నువ్వు శరణగా చెయ్యాలి పరమాత్మకి. నువ్వు చేయట్లేదు, మూర్ఖత్వంతో. నువ్వు చేసిన ఏదో కర్మతోనే అది జరిగిపోతుంది అనుకుంటాను, అది కాదు. రైతులు ఉంటారు, పంటలు పండిస్తారు, నేను పండించేది అయిపోతుందా, ఆ సంవత్సరం తుఫాన్లు వస్తే పంట ఏమవుతుంది అంటే మొత్తం అంతా సహకరించాలి. విశ్వం అంతా అనేక కారణాలు ఉంటాయి మనకు ఒక పని జరగాలంటే. కాబట్టి దాన్ని మనము గుర్తించాలి. ఎందుకు గుర్తించాలి? ఈ యొక్క మాయా త్రిగుణాత్మకమైనటువంటి తన్మాత్రల ద్వారా పంచభూతములు వచ్చి, పంచభూతముల నుండి శరీరం వచ్చింది, పంచభూతముల నుండి ఆహార పదార్థములు. తస్మాత్ ఆత్మన ఆకాశ సంభూత, ఆకాశాద్వాయు, వాయోరగ్ని. అంటే ఆ ఆత్మ నుండి మాయ, మాయ నుండి ఆకాశం, ఆకాశం నుండి వాయువు, వాయువు నుండి అగ్ని, అగ్ని నుండి నీరు, నీరు నుండి పృథివీ, పృథివీ నుండి ఆహార పదార్థం, ఓషధి వనస్పతులు, దాని నుండి జీవ ప్రాణం వస్తుంది. సో ఇదంతా కూడా జడమే. కానీ జడములో ఆత్మ యొక్క బ్లెస్సింగ్, ఆశీర్వాదం ఉంది. అందువలన వాస్తవానికి ఒక అనాత్మ, ఆత్మ కాని దాన్ని ఏమంటారు? అనాత్మ. అంటే అనాత్మ ప్లస్ ఆత్మ కలయికే యావత్ సృష్టి. ఆత్మని శివ, అనాత్మని శక్తి అంటారు. శివశక్తి కలయిక. ఇప్పుడు నేనున్నాను, నేను శివ, మీరు శక్తి. మీరున్నారు, మీరు శివ, మీకు నేను శక్తి. అలా ఉంటుంది అన్నమాట. సృష్టి మొత్తం అంతే. మీరు శివస్వరూపం ఉంటే మీ శరీరము, మీ బుద్ధి, మీ మనస్సు కూడా మీకు శక్తే. నేను ఆత్మస్వరూపం ఉన్నానా? నేను ఆత్మస్వరూపం ఉంటే ఏంటి? నా అహంకారము, నా బుద్ధి, నా మనస్సు, నా ఇంద్రియములు, నా శరీరం యావత్తు నాకు శక్తి స్వరూప పార్వతియే. ఈ పంచభూతములు పార్వతియే. యావత్ సృష్టి అంతా ఆత్మ కంటే భిన్నంగా ఉన్నదంతా శక్తిమయం. ఇప్పుడు నేను ఆత్మస్వరూపాన్ని, మీరు ఆత్మస్వరూపములే. అంటే ఏంటి? నా శరీరమే నాకు శక్తి అయినప్పుడు మీరు నాకు శక్తి అవుతారు. అంటే ప్రతి ఒక్కరు ఆత్మస్వరూపంగా మీరు ఆ యొక్క దృష్టితో ఉన్నప్పుడు సర్వం మీకు ప్రకృతి అయిపోతుంది అన్నమాట. ఈ విధంగానే సృష్టి మొత్తము అంగనా అంగనా అంతరే మాధవో 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 అంతరే అంగనా. గోపికకి గోపిక మధ్యన కృష్ణ, కృష్ణకి కృష్ణ మధ్యన గోపిక. అదనమాట గోపిక గీతం. మొత్తం గోపికలు ఉన్నారు. ఇద్దరు గోపికల మధ్యన ఎవరున్నారు? కృష్ణ. ఇద్దరు కృష్ణుల మధ్య ఎవరున్నారు? గోపిక. గోపిక కృష్ణ, కృష్ణ గోపిక కృష్ణ, మళ్ళీ గోపిక, మళ్ళీ కృష్ణ, మళ్ళీ గోపిక, మళ్ళీ కృష్ణ. అలాగనమాట. అదనమాట యావత్ బ్రహ్మాండం అంతా అలా కలిపి ఉంటుంది అనమాట. అయితే కర్మ ఎందుకు ఫలం కాదు అంటే కర్మకి జడము, దానికి చైతన్య చేతన తత్వము లేదు. మరి చేతనతత్వం లేని దానికి అది మీకు ఒక ఉపకరణం, అంటే ఒక పనిముట్లు లాంటిది. మనకి కారు వాడుకుంటాం, కానీ కారు వాడుకుంటున్న కారు తనంతట తాను ఆలోచించగలదా? తనంతట తానికి ఏమైనా వెళ్ళగలదా? తనంతట తానికి ఏమైనా చేయగలదా? దాని డెస్టినేషన్ గమ్యాన్ని గుర్తించగలదా? అంటే ఒక చేతన తత్వం ఉండాలి దాని మీద రైడ్ చేయడానికి. ఈ శరీరం అనే ఒక వాహనానికి మనము నడిపించింది ఉండాలి. అందుకే వేదాంతము, ఈ యొక్క బ్రహ్మ విద్యలో ఎన్ని గ్రంథాలున్నా అన్ని చివరికి ఏం చెప్తాయి? ఇంతకీ నేను ఎవరు అని విచారణ మాత్రం చెప్తాయి. అన్నీ అల్టిమేట్గా నువ్వు ఎన్ని చెయ్యి,
పొర్లు దండాలు పెట్టు, ఉపవాసాలు ఉండు, జాగారం చెయ్యి, తీర్థయాత్రలు చెయ్యి, ఎక్కడికి వెళ్ళి ఏమేమి చేయండి, శిరశాసనాలు వేయండి, క్రియాయోగాలు చేయండి, కుండలి యోగాలు చేయండి, ఏమి యోగాలు చేయండి, వంట యోగా, తంట యోగా, పెంట యోగా, ఆహారం యోగా, ఏమి యోగాలు చేసినా సర్వము నేను ఎవరు అని తెలియజెప్పడమే సకల శాస్త్రాల సారం. అయితే ఇంతకీ ఈ నేను అంటే ఎవరని తెలుసుకోవడానికి మీకు అనేక అడ్డంకులు ఉన్నాయి. ముందు ఈ మనస్సు ఒకటి అడ్డుపడుతుంది. ఈ మనస్సు ధర్మం ఏంటి, దాని తత్వం ఏంటి, తర్వాత ఇది ఎలా మనకు మనస్సు అనే కారణం ఎలా పనిచేస్తుంది, ఇంతకీ ఈ సృష్టికి ఎలా వచ్చింది, సృష్టికి అధిష్టానంగా ఉన్నటువంటి శక్తి ఎవరు, దేవుడు. దేవుడు అంటే ఏమిటి తెలియాలి కదా. ఊరికే డూడు బసవన్న అనగాన బసవన్న అమ్మగారు మంచిదంటే ఇలా తలక ఊపుతుంది గంగిరెద్దు. పెద్ద గంగిరెద్దుకి ఏముంటుంది, ఆల్రెడీ మనకి ట్రైనింగ్ ఇచ్చి వచ్చాడు కాబట్టి అలాగే మన వాళ్ళు తయారవుతున్నారు అనమాట. అలా కాకుండా పూర్తిగా రమణ మహర్షి ఏంటంటే మనకి ఒక అరటిపండు ఒలిచిపెట్టి మన చేతిలో పెట్టినట్టు డైరెక్ట్గా ఆయన మిగతావన్నిటి పట్టించుకోలేదు. డైరెక్ట్గా మీ ఆత్మ విచారణ ఎలా చెయ్యాలి అని చెప్పడానికే ఆయన ఉద్దేశం అన్నమాట. అందుకే ఆయనది డైరెక్ట్ ఒక బుల్లెట్ అంటే పాయింట్లో గన్ను పెట్టి ఎలాగైతే అడుగుతారో ఆ టైపులాగా డైరెక్ట్ మీ విచారణ అనమాట. ఇంకా నువ్వు అనేక స్వామీజీ ఇవాళ పలాయన వారము, పలాయన సమయము ఇలాంటివి ఉండవు అక్కడ. డైరెక్ట్ ఆత్మచింతన. అయితే మనం అనుకుంటాం మనం ఎంతటి గొప్ప మహాత్ములైనా వారి జ్ఞానాన్ని పంచిపెట్టాలంటే ఒక నిమిత్తం కావాలి. శ్రీకృష్ణ మహాయోగీశ్వరుడు అయినప్పటికీ భగవద్గీత రావాలంటే అర్జునుడు ఉండాల్సిందే, లేకపోతే ఎవరు చెప్తారు? ఈ గుర్రాలు చెప్తారా, ఎవరు చెప్తారు? చెట్లుగా. కాబట్టి అర్జునుడి ద్వారా మనకు వచ్చింది. అదేవిధంగా రామకృష్ణ పరమహంస ఏదో పిచ్చి పుల్లలా ఉండేవాడు ఒక దగ్గరే, అంటే బ్రహ్మనిష్టలో ఉన్నారు ఆయన. కానీ ఆ జ్ఞానాన్ని లోకం అర్థం చేసుకునే లేరు ఎవరు. అందువలన ఆ రామకృష్ణ పరమహంసలో ఉన్నటువంటి ఆ బ్రహ్మతత్వాన్ని బయట ప్రపంచానికి అందించాలంటే వివేకానంద స్వామి లాంటి ఒక నిమిత్తం కావాల్సి వచ్చింది. ఆ విధంగా రమణ మహర్షి ఆ యొక్క ఆత్మనిష్టలో బ్రహ్మనిష్టలో ఉంటే ఆ యొక్క జ్ఞానాన్ని బయట ప్రపంచానికి రావాలంటే ఒక కావ్యకంఠ గణపతి ముని అనేవారు అవసరం పడింది నిమిత్తంగా. కావ్యకంఠ గణపతి మునివారు అద్భుతమైనటువంటి పండితుడు, జ్ఞాని, కర్మయోగి, అద్భుతమైనటువంటి మహాముని. ఆయన రమణ మహర్షిని దర్శించి రమణ మహర్షి యొక్క తత్వాన్ని అద్భుతమైన శ్లోకాలుగా మనకు అందించి రమణ మహర్షి యొక్క ఉపదేశాన్ని బయట ప్రపంచానికి అందించినటువంటి ఘనత కావ్యకంఠ గణపతి మునికి చెందుతుంది. ఒక రామకృష్ణుల వారి దగ్గర ఒక వివేకానంద స్వామి ఎలాగో ఒక రమణ మహర్షి దగ్గర ఒక కావ్యకంఠ గణపతి ముని. అందువలన ఇప్పుడు ఉన్న పరిస్థితులు ఎలా ఉన్నాయో మనకు తెలియదు. మనము తిరువన్నామల వెళ్తాము, అక్కడ ఎవరి ఫోటోలు ఉన్నాయో ఎవరి గుడిలు ఉన్నాయో ఎవ్వరికి అర్థం కాదు. సత్యం ఏమిటంటే రమణ మహర్షి విగ్రహాలు, గుడులు, గోపురాలు దాటి వెళ్ళిపోయినటువంటి నిష్ట అది. కాబట్టి ఇప్పుడు ఎవరు దాన్ని నడుపుతున్నారా, అక్కడికి వెళ్ళిపోయి భ్రమలో కాకుండా రమణ మహర్షి ఆత్మనిష్టలో ఉన్నారు. కాబట్టి దాని అంతటికీ మనకి ఈరోజు ఈ తత్వం రమణ మహర్షి ఉపదేశం మనకు అందిందంటే కావ్యకంఠ గణపతి మహాముని ద్వారా వచ్చింది. కాబట్టి ఇద్దరికి కూడా మనం నమస్కరించుకుంటూ ఈ యొక్క ఉపదేశాన్ని మనము ప్రారంభించాలి. అయితే మనకి భగవద్గీతలో కూడా చెప్పారు. ఏం చెప్పారు? నాణ్యం గుణేభ్య కర్తారం యదా ద్రష్టానుపశ్యతి గుణేభ్యచ్చ పరం వేత్తి మద్భావం సోధిగచ్చతి అని చెప్పారు. ఎక్కడ? 14వ అధ్యాయంలో గుణత్రయ విభాగం చెప్పాం మనం మీకు. సో గుణత్రయ విభాగంలో ఏమన్నారంటే నా అన్యం గుణేభ్య కర్తారం అంటే గుణాల కంటే భిన్నంగా కర్తారం లేదన్నారు. కానీ నా అన్యం గుణేభ్య గుణం కంటే కర్త లేదు. ఏంటి అంటే ఈ కర్తృత్వం కూడా కల్పించినదే. ఎందుకు? వాస్తవంగా ఆత్మలో అకర్త అభోక్త నా అన్యతే అన్యమానే శరీరే అని గీతలో చూసాం. అయితే మరి శ్వేతాశ్వతర ఉపనిషత్తులు ఏం చెప్పింది?
ఏకో దేవ సర్వభూతేషు గూఢః సర్వవ్యాపీ సర్వభూతాంతరాత్మ కర్మాధ్యక్ష సర్వభూతాదివాసః అని చెప్పారు. అంటే కర్మకు అధ్యక్ష, జడ్జి లాంటి వారు అనమాట ఆత్మ. అందువలన ఈ ప్రకృతిలో జరుగుతున్న కర్మలకు అనుకూలంగా పుణ్యపాపాలు వస్తుంటాయి. మీ పుణ్యపాపంలో ఈశ్వర జోక్యం ఉండదు. అందువలన ఎంతవరకైతే మనము ఈ పుణ్యపాపాలు మనం వస్తాయి కదా, అవి తాత్కాలికమే, ఈశ్వర సంబంధం కాదు. కానీ ఎంతవరకైతే మీరు వ్యవహారంలో నేను ఉన్నానని మీరు నిష్ట కలిగి ఉంటారో మీకు పుణ్యపాపాలు ఉంటాయి. మీ కర్మకు మీరే బాధ్యతలు అవుతారు. ఆ కర్మ వలన కలిగే మీకు పుణ్యపాపాల వలనే పుణ్యమైతే సుఖము, పాపమైతే దుఃఖం కలుగుతూ ఉంటుంది. రిజల్ట్స్ జడ్జి చేతిలో ఏముండదు. ఎవరైనా అపరాధం చేసి ఎవరైనా నేరస్తులు వెళ్ళి కోర్టుకి వెళ్తే జడ్జి ఇష్టమైనట్టు ఉంటుందేంటి, పక్షపాతం ఉండదు. అక్కడ ఉన్నటువంటి ఆయన చేసిన తప్పులు పట్టి న్యాయం ఇవ్వాల్సి ఉంటుంది. ఈశ్వరుడు కూడా అలాంటి పరిస్థితి అన్నమాట. అందువలన ఈ విధంగా ఎప్పుడైతే అయితే మనము ఆత్మ అకర్త అని చెప్పాం కదా, ఆత్మ అకర్త అభోక్త. మరి జరుగుతుంది ఎక్కడ? ప్రకృతిలోనే జరుగుతుంది. అందువలన గుణేభ్య పరం వేత్తి, గుణాల కంటే అతీతమైన పరము వేత్తి తెలుసుకుంటే మద్భావం పరమాత్మ భావం సహా వాళ్ళు అధిగచ్చతి పొందుతారు అని గీతలో చెప్పారు. కాబట్టి భగవాన్ రమణ మహర్షి ఏమంటున్నారంటే, వాస్తవానికి నువ్వు కర్త కాదు, ఈ కర్త మీద ఉండి ఆడిస్తున్న శక్తి ఒకటి ఉంది. దానికి ఫస్ట్ కర్తగా నువ్వు దాని మీద తోసే, నువ్వు కర్త నుంచి తప్పుకున్నావు. తర్వాత ఏం చేస్తావు? అది కర్త కూడా కాదని తెలుసుకో. ఫస్ట్ స్టెప్ అంతే. నాహం కర్త హరికర్త అంటారు, విన్నారా? నాహం కర్త హరికర్త అంటారు. ఫస్ట్ ఏంటి? దాసోహం, నేను కాదు స్వామి, హరికర్త. తర్వాత ఏం తెలుసుకుంటావు? హరి ఎవరో కాదు, నీ ఆత్మ. అంటే హరికర్త కాదు, అకర్త అని తెలుసుకోవాలి. అది మోక్షం. ఫస్ట్ టెంపరీ. ఫస్ట్ స్లాబ్ వేసేటప్పుడు కింద మనము ఒక బేస్ వేస్తాం స్లాబ్ కింద. అది ఎంతవరకు అది స్ట్రాంగ్ అయినంత వరకు ఉంచుతాం, తర్వాత ఏం చేస్తాం? తీసేస్తాం. అలాగా మనము శ్మశానంలో శవం కాల్చిపెట్టడానికి ఒక కర్ర వాడతాడు. అక్కడ హరిశ్చంద్రుడు ఉంటాడు. అక్కడ కర్ర పట్టుకొని ఇలాగ పొడుస్తుంటాడు, చెక్ చేస్తూ మొత్తం శవానంతటిని కాల్చి పెడతాడు. చివరికి ఆ పట్టుకుని కర్ర ఏం చేస్తాడు? దాంట్లోనే పడేస్తాడు. అలాగా ఫస్ట్ ఈ కర్తృత్వం, నేను కర్త అనే భావాన్ని ఈశ్వరుని పెట్టియండి. ఆయనే కర్త సర్వం. తర్వాత ఏం తెలుసుకుంటారు? ఆయన కర్త ఏంటి? ఆయన కర్త కాదు అని తెలుసుకోవాలి. ఇంతకు ఆయన ఎవరు? నా ఆత్మ అని తెలుసుకోవాలి. పని అయిపోయింది. అప్పుడు కేలికతం దుకాణం బంద్ అంటారు దాన్ని. సో ఈ విధంగా మనం ఎంత పుణ్యం చేసినా, మనం ఎన్ని లోకాలకు వెళ్ళినా అక్కడ పుణ్యము ఖర్చు అయిపోతుంది. మనం డబ్బులు తీసుకుని అమెరికా వెళ్తాము, డబ్బులు అయిపోతాయి, వేసా టైం అయిపోతుంది. ఏం చేస్తారు? ఇండియా, ఇంకెక్కడికి వెళ్తాం. అందువలన భగవద్గీతలు ఏమంటారు? తేతం భుక్త్వా స్వర్గలోకం విశాలం క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి. క్షీణే పుణ్యే మూషీ నది ఒడ్డునే విశంతి. మూషీ నది దగ్గర పడతారు. స్వర్గలోకి వెళ్ళి పుణ్యం అయిపోతుంది. ఎక్కడ పడతారు? మూషీ నది పక్కన గుడారాల్లో వచ్చి పడతారు. మళ్ళీ పుణ్యం అయిపోయింది కదా, మళ్ళీ ఎక్కడ పడతారనమాట. అందువలన ఈ విధంగా ఎప్పుడైతే మనం అసలైనటువంటి రహస్యం తెలుసుకుంటామో, ఏంటి ఆ రహస్యము? కేవలము ప్రకృతి పరంగా ఉన్నటువంటి ఈ మాంసంతో ఉన్న పంచభూతాలతో ఉన్న శరీరము, ఇంద్రియములు, మనసు, బుద్ధి, ఇవి కేవలము ఒక పరికరాలకి ఒక ఆత్మ చైతన్య సన్నిధిలో పనిచేస్తున్నాయి. నేను సాక్షిగా ఉన్నాను, అవి పని చేసుకుంటున్నాయి. సూర్యుని సమక్షంలో లోక వ్యవహారం జరుగుతున్నట్టు, బల్బు వెలుతురులో అన్ని పనులు అమ్మగారింట్లో చక్కబెట్టుకున్నట్టు, ఆత్మ వెలుగులో శరీరము, ఇంద్రియాలు, బుద్ధి, మనసు, అహంకారాలు పనిచేస్తున్నాయి. ఇది తెలుసుకుంటే అప్పుడేమవుతుంది? అప్పుడు ఆత్మ పరమాత్మయే అన్నిటికీ మూలము, పరమాత్మయే అన్నిటికీ అతీతము అని తెలియాలి. అన్నిటికి కారణం పరమాత్మయే, మళ్ళీ అన్నిటికీ అతీతం కూడా పరమాత్మయే. అది తెలుసుకుంటే అప్పుడు మనకేమవుతుంది? నెక్స్ట్
కృతిమహోదధౌ పతన కారణం ఫలమ శాశ్వతం గతి నిరోధకం అన్నారన్నమాట. అంటే ఏంటి? కృతిమహోదధౌ, ఈ కర్మలనే ఏంటి? సముద్రం. ఓకే, అయితే ఈ యొక్క కర్మ ఫలం ఎలాంటిది? అనిత్యం. చూసాం కదా ఇప్పుడు మేము, చీనే పుణ్యే మూసీ నది పరివాకే విశంతి అన్నారన్నమాట. అంటే ఏంటి? మీ పుణ్యం అయిపోయిన తర్వాత దోమలు ఈగలు అనే ఉండే ప్రాంతాల్లో పడతారు మళ్ళీ. అంటే ఏంటి? ఈ ఫలం ఎలాంటిది? అశాశ్వతం, అనిత్యం. అయితే మరి ఏం చేస్తుంది? ఈ యొక్క కర్మలనే సముద్రంలో పడడానికి మీకు కారణమవుతుంది. దానివల్ల మీకేమవుతుంది? పతన కారణం అవుతుందా లేదా? అంటే ఈ కర్మలనే సముద్రంలో పడడానికి ఈ కర్మ ఫలం మీద ఉన్నటువంటి కోరికలు కారణం అనమాట. అవునా? కృతిమహోదధౌ అంటే కర్మలనే సముద్రంలో పడ్డానికి ఏంటి కారణము? ఫలం. ఏంటి కారణం? కర్మఫలం. కర్మఫలం ఏంటది? అశాశ్వతం, అనిత్యం. అయితే ఇది ఏం చేస్తుంది? మన లాస్ట్కి మీ మోక్షగతి, పరమగతి ఏదైతే ఉందో దాన్ని అడ్డుకుంటుంది. ఇప్పుడు పునరపి జననం పునరపి మరణం అనే ఈ సంసార చక్రం ఉంది కదా, ఆ చక్రంలో తిప్పుతుంది అనమాట. కర్మ చేయడము, మళ్ళీ పుణ్యము అనుభవించాలి, మా పాపం అనుభవించాలి, మళ్ళీ జనం పొందాలి. అది వాసాంశ జీర్ణాన్ని యథావిహాయ జాతస్య ధ్రువో మృత్యు ధ్రువం జన్మ మృతస్య చ గీతలో చదివాము. కాబట్టి ఈ చక్రం నుంచి బయటపడడానికి వీలు కాదు. ఎందుకు? మీ కర్మఫలం మీద ఉన్నటువంటి ఆసక్తి. ఎందుకు? మీ అనంతమైన ఆనంద స్వరూపాన్ని పరిపూర్ణ తత్వంగా ఉన్నాను అనే జ్ఞానం లేకపోవడం వలన, నేను ఏదైనా పొందితే పరిపూర్ణత పొందుతాననే భ్రమ వలన, పొందడానికి కలిగే కోరిక వలన, కోరికలు తీర్చుకోవడానికి చేసే కర్మల నుంచి వచ్చినటువంటి ఫలము నుంచి వచ్చినటువంటి పుణ్యపాపాలు, వాటి ద్వారా మళ్ళీ జననం మరణం చక్రం. దీన్ని సంసారం అంటారు. సో దీని నుండి మీకు ఏమవుతుంది? మోక్షగతి అడ్డుకుంటుంది. మోక్షగతికి నిరోధకం అడ్డుకుంటుంది. మీకు అర్థమైంది కదా? అందువలన ఈ కర్మచక్రంలో పడి కిందకి మీదకి తిరుగుతుంటారు. ఈ జీవితంలో మీకు ఒక సముద్రం మధ్యలో ఉంటే ఎలాగైతే తీరం కనిపించదో తెలియదో, అలాగ సంసార చక్రం ఉన్నవాడికి మరికి ఎటువంటి ఆ తీరం కనిపించదు, బయటపడడం చేత కాదు. ఇక కర్మలే. అందుకే చాలామంది కర్మే అన్నిటికీ ముఖ్యం, కర్మ చేస్తే అది చేయాలంటే ధనం ఉండాలి, ధనం మూలం ఏదో జగత్ అనేసి మంచి మంచి వాక్యాలు చెప్తారనమాట. అందువలన ఎప్పుడైతే ఇది అనిత్య ఫలం ఇస్తుంది, ఎందుకు? కర్మ అనేది 4 రకాల ఫలాలు ఇస్తుందంట. ఓకేనమ్మా? ఉత్పాద్యం అంటే ఏదైనా ఉత్పత్తి చేస్తుంది. ట్యాబ్లెట్స్ ఏవైనా మనం ఉత్పత్తి చేస్తాం, మెటీరియల్స్. ఓకేనమ్మా? తర్వాత పాలు నుంచి పెరుగు ఉత్పత్తి చేస్తున్నాం. ఆప్యం అంటే ఇక్కడ నుంచి మనం బయలుదేరి తిరుపతి చేరుకుంటాం. మనం చేరుకున్న టికెట్ చేయాలా, మీరు ట్రైన్కి వెళ్ళాలా. సో గమ్యాన్ని చేరుకున్నది ఆప్యం, పొందడం, వెళ్ళడం, గమ్యం. ఉత్పత్తి చేయడము. సంస్కారము ఏదైనా దాన్ని శుద్ధి చేస్తాం. వికార్యం అంటే వికారాలు, దాన్ని మార్చేస్తుంటాం అన్నట్టు. ఇప్పుడు మీకు రాత్రి ఇడ్లీ మిగిలిపోయింది, ఏం చేస్తారు? ఉదయం పిసికేసి ఉప్మా చేసేస్తారు. చూసారా? ఉప్మా చేసి బ్రహ్మాండంగా ఇటు వేడి చేసి ఇచ్చేస్తే బ్రహ్మాండం ఉప్మా, చాలా బాగుంది ఉప్మా, ఎంత బాగుందో. అవును, రాత్రి పాస్ ఇడ్లీలే, అది తెలియదు ఆయనకి, తినేస్తాడు హ్యాపీగా. దాన్ని మార్చడం అనమాట. అంటే ఏంటి? ఈ కర్మ వలన ఏంటంటే ఉత్పత్తి చేయొచ్చు, ఒక దూరాన్ని పొందవచ్చు, ఒక ప్లేస్ని గమ్యాన్ని పొందవచ్చును, దాన్ని శుద్ధి చేయొచ్చును, దాన్ని మార్పు చేయవచ్చును. అంటే కర్మ వలన 4 రకాలే ఉంటాయట మొత్తం. కానీ మీరు ఆత్మ మోక్షం అనేది నువ్వు శుద్ధి చేయడానికి లేదు, నువ్వు మార్చడానికి లేదు, నువ్వు ఉత్పత్తి చేయడానికి లేదు, నువ్వు వెళ్ళి ప్రయాణించడానికి గమ్యస్థానం కాదు. ఎందుకు? ఆత్మ అంటే ఎవరు? నువ్వై ఉన్నావు, నువ్వే. మోక్షం అనేది సిద్ధ వస్తువు, పొందేది కాదనమాట. అందుకే వైకుంఠం వెళ్తాను, కైలాసం వెళ్తాను అంటే ఎంతవరకు బ్రహ్మంతో అంతవరకు తిరగడం అనమాట. ఇదం తీర్థం భ్రమంతి తామసా జనా. తమోగుణ సంపన్నులు ఉండేవాళ్ళు అంటారట, అదిగో తీర్థము, అదిగో ఆశ్రమము, అదిగో గురువు, అదిగో యోగి, సిద్ధులు, మహిమలు, రకరకాలు తిరిగేస్తుంటాడు మొత్తం ప్రపంచం అంతా. అనేక రకాల ప్రచారాలు, ప్రమోషన్స్, యూట్యూబ్లు, ఇంటర్నెట్లు, పేపర్లు, మీడియా, అధికారము, డబ్బు, ధనము, బంధువులు, మిత్రులు, మొత్తం
చుట్టేసుకొని మందబలం, మాద్బలము, అర్ధబలం, అంగబలం అన్నీ తిప్పుతుంటారు అన్నమాట. కానీ అసలైంది మాత్రం లేదు. అసలు సున్నా ఆలించు రన్న అన్నారు దీనికి. కాబట్టి ఈ విషయమైంది ఏంటంటే పూర్తిగా ఆత్మ నువ్వు అయి ఉన్నావు కాబట్టి నువ్వు ఇక్కడికి పొందాల్సింది లేదు. కాబట్టి మోక్షం ఎప్పుడు వస్తుంది? పొందేది కాదు, నువ్వు అయి ఉన్నావు. లేకపోతే లేదు స్వామి, నేను చనిపోయిన తర్వాత మాకు సశరీరంగా మాకు రథం వస్తుంది, ఆ యొక్క విష్ణుదూతలు, ఆ శివదూతలు వచ్చి ఎక్కు తీసుకెళ్ళి విమానం మీద, ఇవన్నీ సినిమాల్లో చూపెట్టడానికి బాగుంటుంది. కానీ నిజంగా అలాగేం ఉండదు. అందుకే మన పురాణాల్లో ప్రతి ఒక్కరు కూడాను ఒంటికాల మీద తపస్సు చేసి అలాగా ఏనుగులా ఉన్నోడు పీనుగైపోయి మొత్తం పుట్టల్లో కలిసిపోయి అప్పుడు బ్రహ్మ వచ్చి ఇలాగా దాని కమండలంలో జలం తీసి వత్స ఏమి కావాలి కోరుకునుము, ఓం బ్రహ్మనే నమః, బ్రహ్మదేవ నాకు అమృతత్వం కావాలి, మోక్షం. ఆ ఒక్కటి కుదరదు, మరేమైనా కోరుకునుము. ఎందుకు? బ్రహ్మదేవుడు కూడా మోక్షం ఇవ్వలేడు. బ్రహ్మదేవుడు కూడా ఎంత తపస్సు చేస్తాడు మోక్షం కోసం, ఎందుకంటే ఆయన ఆత్మస్వరూపం అవ్వాలి. ఆయన కూడా శరీరం పొందాడంటే ఆయన కూడా కింద దిగొచ్చినట్టు లెక్క. కాబట్టి ఇక్కడ మోక్షం అనేది ఇచ్చేది కాదు, నువ్వు అయి ఉన్నావు ఆల్రెడీ. ఇది ఎలాంటిదంటే ఒక అమ్మగారు తపస్సు చేసిందండి. తపస్సు చేసి మహాదేవ్ తపస్సు చేశారు. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ తపస్సు చేస్తే త్రిశూలం పట్టుకుని వచ్చాడు మహాదేవ్. ఒక్కడొస్తే మళ్ళీ సరిపోదని దుర్గా పార్వతి తీసుకొని కూడా వచ్చాడు. ఇద్దరు వచ్చారు. వచ్చి కోరుకోమన్నారు. ప్రభు, నీ దర్శన భాగ్యంతో నా యొక్క జన్మ ధన్యమైంది, నాకు ఇంకో తలకాయ కావాలన్నారు. నీ తలకాయ మీద ఇంకో తలకాయ కుదరదా అన్నారట శివ. మనకు ఆల్రెడీ తల ఉంటే ఇంకో తల ఎలాగేస్తారు చెప్పండి? ఇప్పుడు మనం కూడా అలాగే, నాకు మోక్షం కావాలి ప్రభు, నువ్వు ఆల్రెడీ ఆత్మస్వరూపం అయి ఉన్నావు నాయన, నీకు మోక్షం ఇవ్వడం కుదరదు అన్నారు. అలాగన్నట్టు అసలు అజ్ఞానమే నీ కారణం కోరికకి. నువ్వు తపస్సు ఎవరు చేస్తావు? ఆత్మయే, నువ్వు పరమాత్మ ఉన్నాడు. ఆత్మ కెరటము కింద మీద పడి నీ నీరు అని తెలుసుకోలేకపోతున్న బాధలు లాంటి మన బాధలు. కాబట్టి ఈ విషయం తెలుసుకోవాలంటే మనం ఏం చెయ్యాలి అంటే, మనం పరమాత్మ స్వరూపమై ఉన్నప్పటికీ మనకు తెలుసుకోనివ్వకుండా ఉన్నటువంటి ముగ్గురు దొంగలు ఉన్నారన్నమాట. ముగ్గురు దొంగలు ఏంటి? ఒకటి మలం. ఏంటది? మలం. రెండు విక్షేపం. మూడు ఆవరణం. మలం అంటే ఏమిటంటే అత్యంత అవ్యక్తంగా దారి దోపిడి దొంగలు ఎలాగైతే మాటు కాసి కూర్చుంటారో అలా కూర్చొని మనలోన హరిషడ్ వర్గాలు అంటారు, విన్నారా? హరి అంటే ఆ శత్రువు, ఎనిమీస్. షడ్ అంటే ఆరుగురు దొంగ శత్రువులు అంటారు. కిల్లర్ వీరప్పన్ లాంటి వాళ్ళు 6 ఉన్నారు లోపల. ఎవరు వాళ్ళు? కామ, క్రోధ, లోభ, మోహ, మద మాత్సర్యాలు అంటారు. ఈ మదమాత్సర్యాలతో పాటు ఇవేవైతే 6 ఉన్నాయో అవి దారి దోపిడి దొంగలు దారి మాటు వేసి అలా కాచుని అవకాశం వచ్చినప్పుడు పైకి వస్తాయి అన్నమాట, ముందు రావు. దాన్ని మలము అంటారు. ఆ మలం ఎప్పుడైతే ఉందో దొంగలు కాసి ఉన్నారో మీ మనస్సు అనేక విధములుగా చెలిస్తుందన్నమాట, లాగేస్తుంది అన్ని దిక్కుల వైపు. సూర్యుని యొక్క ప్రకాశం ఎలాగైతే అన్ని వైపులు పడుతుంటుందో అలాగా మనస్సు చంచలత్వంగా ఉంటుందన్నమాట. దాన్ని విక్షేపము అంటారు. ఇవన్నిటికీ కారణమైనటువంటి తల్లి ఉన్నది. ఆ తల్లి ఎవరు? తాటకి. ఈ మలము విక్షేపం ఎవరు? సుబాహు మారీచ లాంటివి అన్నమాట. ఈ సుబాహు మారీచుల తల్లి ఎవరు? తాటకి ఆవరణం అవిద్య, అజ్ఞానం అంటారు అన్నమాట. అవిద్య అనేది ఈ రెండింటికి కారణం అన్నమాట. అందువలన ఈ అవిద్య పోవాలంటే ఏం చేయాలి? విద్య కావాలి. అజ్ఞానం పోవాలంటే ఎలా పోతుందమ్మా? అజ్ఞానం పోవాలి. ఇప్పుడు మనకి గదిలో చీకటి ఉంది కదా, చీకటి ఉండాలంటే స్వామీజీ నేను విష్ణు సహస్రనామం 10 సార్లు పారాయణ చేసిన అయినా చీకటి పోలేదు. విష్ణు సహస్రనామం 10 సార్లు పారాయణ చేసినా పోదు. అయితే శిరశాసనం వేస్తే 1 గంట అరగంట పాటు పోదు. మీరు ఏమి చేసినా పోదండి, ఒక్క క్యాండిల్ వెలిగించినంత మాత్రమే పోతుంది. అందువలన చీకటి పోవాలంటే ప్రకాశం ఎలా అవసరమో మీ అజ్ఞానం పోవాలంటే జ్ఞాన జ్యోతి వెలిగించాలి. తమసో మా జ్యోతిర్గమయ అన్నారన్నమాట. అందువలన ఆ జ్ఞానం ప్రకాశించాలంటే మనందరము కోహినూరు డైమండ్స్ ఆత్మస్వరూపులు అయినప్పటికీ దురదృష్టవశాత్తు బురదలో పడిపోయి ప్రకాశించట్లేదు. కాబట్టి దాన్ని కడగాలి.
ఆ కడగడానికి మీలో ఉన్న మలం పూర్తిగా పోవాలంటే మీరు ఆ యొక్క నిస్వార్థమైనటువంటి ఆ కర్మ చేస్తూ ఆ చేసేటప్పుడు ఒక ఈశ్వర శక్తి నడిపిస్తుంది, అదే ఆధారమని గుర్తించి దానికి అర్పణగా మీరు కర్మ చేస్తే ఆ వచ్చినటువంటి ఫలం ఏదైతే ఉందో రిజల్ట్, దాన్ని ఈశ్వర ప్రసాదంగా భావిస్తే దాన్ని కర్మయోగం అంటారు. దాని ద్వారా మీకు మలం పోయి చిత్తశుద్ధి ఏర్పడుతుంది. తద్వారా మీ నిరంతరము ఈశ్వర చింతన, జపము, తపము, మంత్రము అలా చేయడం వలన, దాని మీద ఉపాసన ధ్యానం చేయడం వలన ఏకాగ్రత సిద్ధిస్తుంది, అంతఃకరణ శుద్ధి ఏర్పడుతుంది. తద్వారా గురుశాస్త్ర ఉపదేశం మీరు శ్రవణ మనన నిధిధ్యాసనల ద్వారా ఆత్మస్వరూప స్థితిలో ఉంటారు అని రమణ మహర్షి చెప్తున్నారన్నమాట. కాబట్టి ఇప్పుడు 1 నుండి 3వ శ్లోకం వరకు కర్మయోగం గురించి మొత్తం చెప్పేశారు 3 శ్లోకాల్లోనే. 3వ శ్లోకం ఏంటి ఇప్పుడు చెప్పండి. ఈశ్వరార్పితం నేచ్ఛయా కృతం, ఈశ్వరార్పితం నేచ్ఛయా కృతం, ఈశ్వరార్పితం నేచ్ఛయా కృతం, ఈశ్వరార్పితం నేచ్ఛయా కృతం, చిత్తశోధకం ముక్తి సాధకం, చిత్తశోధకం ముక్తి సాధకం, చిత్తశోధకం ముక్తి సాధకం. చిత్తశోధకం ముక్తి సాధకం. ఇది మీకు విషయం చెప్పనా, ఈ శ్లోకం ఎంత గొప్పదంటే నేను గీతా క్లాసులో కూడా చాలాసార్లు చెప్పాను. ఎందుకంటే కర్మయోగం అని భగవద్గీతలో 3వ అధ్యాయం ఏదైతే ఉందో ఆ అధ్యాయం అంతని ఒక్క శ్లోకంలో చెప్పారు రమణ మహర్షి. ఒకే శ్లోకంలో చెప్పారు. ఆ అధ్యాయంలో దగ్గర 43 శ్లోకాలు ఉన్నాయమ్మా. 43 శ్లోకాల యొక్క తత్వం ఇదంతా ఒక్క శ్లోకమే. అందువలన రమణ మహర్షి తేలిక పదాలతో చిన్న శ్లోకాలు, ఈ పదాలు మీకు అర్థం కాకపోతే ఒక్కొక్కసారి కొంచెం కష్టంగా ఉండేటప్పుడు వాటి అర్థం తెలిసినప్పుడు ఇంతేనా అనిపిస్తుంది అన్నమాట. అందువలన ఈశ్వరార్పితం అంటే కేవలము మనం ఏమి చేసినా, అంటే శరీరంతో చేసినా, అంటే శరీరంతో కానీ, మన వాక్కుతో కానీ, మన మనస్సుతో కానీ, త్రికరణ శుద్ధితో, ఓకే, కేవలము అంటే కాయిక తపస్సు, వాచిక తపస్సు, మానసిక తపస్సు, 3 తపస్సులు ఉంటాయి. ఈ 3టితో మీరు ఏది చేసినా ఈశ్వరార్పణంగా చెయ్యాలన్నారు. అలా చేస్తే ఏంటి, నైచ్ఛయ, మీ కోరికలు మీ ఇష్టానుసారం మీ ఇచ్ఛానుసారం కాదు, ఎక్కడ నైచ్ఛయ కృతం కర్మ ఈశ్వరార్పితం నైచ్ఛయ అని అర్థం అనమాట. అంటే మీ ఇష్టానుసారం మీ కోరికల ప్రకారం చేయడం కాదు, కేవలము ఈశ్వరార్పణంగా చెయ్యాలి. అంటే ఏంటి, 2 విషయాలు ఉంటాయి ఇక్కడ. అంటే ఏంటి, సత్కర్మ అంటారు, సరైన కర్మ, సరైన దృక్పథం, దృష్టి. సత్కర్మ అంటే ఏంటి అంటే సాత్విక కర్మ. అంటే ఏంటి, స్వార్థము, స్వలాభము, నాకు కావాలి, ఇతరులు పోయినా పర్వాలేదు అనే గుణం ఉండకూడదు. మీరు స్వార్థం విడిచిపెట్టి ఎటువంటి కోరికల తీవ్రత లేకుండా చేస్తే మీరు చేసే కర్మ వలన లోకములు ఎక్కువ మంది ప్రయోజనం పొందాలి, లోక కళ్యాణం జరగాలి. అలా చేస్తే ఎటువంటి ఇతరుల మీద ఎటువంటి అణిచివేయడం కానీ, వాళ్ళని వంచడం కానీ, వాళ్ళని దెబ్బతీయడం కానీ, కొంతమంది చాలా అద్భుతమైన తెలివితేటలు ప్రదర్శిస్తారు. తడిగొడ్డతో పీకలు నులిచేస్తారు, కత్తికి తేనె పూస్తారు, చాలా తీయగా ఉంటుంది కత్తి, కట్ చేయడానికి, కాటు వేయడానికి, అలా ఉంటారన్నమాట. అలా కాకుండా మనము చేసిన దానితో లోక కళ్యాణం ఎక్కువ మంది ప్రయోజనం పొందితే అందులో మీరు కూడా ఉంటారు. అప్పుడు మీ ఆధ్యాత్మిక వృద్ధి పెరుగుతుంది అన్నమాట. దీని ద్వారా దాన్ని సరైన కర్మ, సాత్విక కర్మ అంటారు. సరైన కర్మ అయింది. సరైన దృక్పథం ఏంటి అంటే, దృక్పథం ఏంటంటే మీకు ఏది వచ్చినా సుఖ దుఃఖే సమే కృత్వా లాభాలాభౌ జయాజయౌ తతో యుద్ధాయ యుజ్యస్వ నైవం పాపమవాప్స్యసి. వచ్చింది ప్రసాదం ఏదైనా సరే రిజల్ట్
ఈశ్వర ప్రసాదంగా. మనము ఒక అరటిపండు ఎక్కడ ఇచ్చామనుకోండి, అరటిపండు బాగోలేదు, మార్చు అంటాం. అదే టెంపుల్లో తిరుపతి గుడి లోపల మీకు ఒక ప్రసాదము, ఒక అరటిపండు కొంచెం పోయిన అరటిపండు ఇచ్చారనుకోండి, మీరు పడేస్తారా? పంతులు అడుగుతారా? ఇది కాదు మరొకటి జరగండి అక్కడ నెట్టేస్తారు, మీకు ఇంకా అడగడానికి లేదు ఛాన్స్. కానీ అప్పుడు దానికి ఎంత విలువిస్తారు మీరు? అరటిపండు పోయినా తుడిసేనే తినేస్తాం. ఎందుకు? ప్రసాదం. అందువలన మనకు సుఖం కలిగినా దుఃఖం కలిగినా జ్వరం వచ్చినా ఈశ్వరుడు మీరు పొగుడుతుండాలి. అమ్మయ్యా నాకు కొంత జ్వరం ఇచ్చి కొంత రెస్ట్ తీసుకోమని అంటున్నారనమాట. ఓహో బాగా అలసిపోయి ఉంటాను, రెస్ట్ తీసుకోవట్లేదు, నేను ఆయన గుర్తు చేస్తున్నాను నాకు. అంటే ప్రతిసారి మన శరీరం అనేది రోగముల యొక్క స్వభావం అని గుర్తు చేయడం ఒకటి. మీరు ఎక్కడైతే మర్చిపోతారో యమధర్మం గుర్తు చేస్తుంటారనమాట. అంటే సమానులు నోటీసులు పంపించడం అనమాట. అప్పుడప్పుడు మనకు ఒంట్లు బాగోలేకపోవడము, మన బిడ్డలు మన కుటుంబ సభ్యులు మనకి తిట్టడము, గుద్దులాటలు, తిట్లు ఉంటాయి కదా, ఇవన్నీ దీవెనలు ఉంటాయి కదా, ఇవన్నీ కూడా యమధర్మం రోజు నోటీసులు పంపించడం అనమాట అర్థం. అంటే మీకు తెలియాలి ఈ శరీరము ఈ కుటుంబ సభ్యులు అంత తాత్కాలిక క్షణికమే, అందరం కూడాను బాగా నటించేస్తాము. ఎవరికి వాళ్ళ అవార్డుల కోసం బాగా నటించేస్తారు ఇంట్లో ప్రతి ఒక్కరు, సమాజం అంతా నటనిది అంతా. కాబట్టి మనం ఎంత బాగా నటించినా నా స్వరూపం గుర్తు చేసుకుని మీరు నటించాలి. ఎలాగైతే సినిమా వాళ్ళు ఎలాగైతే నటిస్తారో వాళ్ళు మర్చిపోరండి, వాళ్ళకి తెలుసు. ఎంత చీప్ క్యారెక్టర్ వేసినా మేము మామూలు పలాయన వాళ్ళమని వాళ్ళకి తెలుసు. అదేవిధంగా ఈ యొక్క జీవనంలో అలా ఉండాలంట. సినిమాలాగే మనం జీవించాలి. అప్పుడు మీకు ఏది కలిగినా చెల్లించరు, షాక్ అవ్వరు. అయితే ఎప్పుడైతే కంప్లీట్గా ఈశ్వరార్పణంగా చేసేసామో మీలో ఆ యొక్క రాగద్వేషాల్లో ఉన్నటువంటి ఆ యొక్క వాసనలు ఉన్నాయి చూడండి, మీ దాంట్లో స్టోర్ అవ్వవు. లేకపోతే చిత్తములు అలా దాక్కుంటాయి, అలాగ స్టోర్ అయిపోయి అలా జలం కింద ఉన్నటువంటి మురికి, ఆ మలము, ఆ చెత్త అలాగ ఎలాగ స్టోర్ అయి ఉంటుందో ఈ రాగద్వేషాలుగా అలాగా మనకు కర్మలు అయిపోతాయి, కానీ అవి స్టోర్ అయిపోతాయి సూక్ష్మంగా. అందువలన రాగద్వేషాలకు అతీతంగా మనం చేయడం వలన వాటి యొక్క శక్తి కోల్పోతాయి అన్నమాట, వీక్ అయిపోతాయి, వీక్లింగ్స్ అంటారు. ఆ విధంగా చిత్తశోధకం అంటే ఏంటి? చిత్తం అంటే మనస్సు, అర్థమైందమ్మా? అంటే మనస్సు పూర్తిగా ఆ మలినం అన్నాను కదా, మలం, అది పోతుంది అనమాట. మలం పోతుంది, పరిశుద్ధమైన అంతఃకరణ తయారవుతుంది అనమాట. ఓకే, అది ఎందుకు ఉపయోగపడుతుంది? దాని నుండి ఆత్మ యొక్క ఎరుకని మీరు గ్రహించగలుగుతారనమాట. ఎందుకు? మురికిగా ఉన్న నీటిలో మనం ప్రతిబింబం కనిపించదు, స్వచ్ఛమైన నీటిలో కానీ నీరు కదులుతుంటే అయినా కష్టమే. అంటే ఏకాగ్రత కలిగి శుద్ధంగా ఉండాలన్నమాట. ఏకాగ్రత కావాలంటే జపము, ఒకే విషయం మీద ధ్యానము, ఇవి చేస్తే ఏకాగ్రత వస్తుంది. మరి ఆ మురికి పోవాలంటే నిష్కామ కర్మయోగం చేస్తుండాలి. మరి భగవద్గీతలో ఏం చెప్పారు? బ్రహ్మణ్యాదాయ కర్మాణి సంగం త్యక్త్వా ధనంజయ లిప్యతే నస పాపేన పద్మపత్రమివాంభస. బ్రహ్మని ఆదాయ, పరమాత్మయే అంతర్యామిగా ఉన్నారు అని సర్వం పరమాత్మని అర్పించి ఎవరైతే దాని మీద సంగం పెట్టుకోకుండా, దానికి తగులుకోకుండా, ఆసక్తి లేకుండా ఎవరైతే చేస్తారో ఓ ధనంజయ అంటే మీరు, వాళ్ళు పాపాన్ని అంటారు. ఎలా అంటారు? బురద నీటిలో ఉన్నటువంటి తామర ఎలాగైతే అంటదో లోటస్, అంత స్వచ్ఛమైనటువంటి సంసారాలు ఉన్నప్పటికీ మీరు అంటారు. నీటిలో ఉన్నప్పటికీ నీరు బోట్లో ఉండకూడదు, నీటిలోనే ఉంటుంది. మళ్ళీ బోట్ ఎక్కడో బయట ఉండదు, ఇసుక మీద ఉంది కదా బోట్, పర్వాలేదు, అలా ఉండదు. నీటిలో బోటు ఉన్నప్పటికీ నీరు వచ్చి బోట్లో ఉండకూడదు. ఈ సంసారం అనే నీటిలో మనం ఉన్నప్పటికీ ఆ సంసారం వచ్చి మనలో ఉండకూడదు. మనం శుద్ధంగా తామరాకు వలె ఉండాలి. అందువలన ఎంటైర్ ఈ కర్మయోగాన్ని భగవాన్ శంకరాచార్య శివమానస స్తోత్రం అనే దాంట్లో అద్భుతమైనటువంటి ఒక శ్లోకం చెప్పారు. ఏంటది? ఆత్మాత్వం గిరిజామతి సహచరా ప్రాణశరీరం గృహం పూజాతే విషయోపభోగరచన నిద్ర సమాధి స్థితి
సంచార పదయో ప్రదక్షిణ విధి స్తోత్రాన్ని సర్వాగిరః యద్యత్ కర్మ కరోమి తత్తదఖిలం శంభో తవారాధనం అంటారన్నమాట. అంటే ఆత్మ సాక్షాత్తు శివ ఏదైతే అంటున్నామో నా ఆత్మగా ఉన్నారు శివ. శివ ఉంటే పక్కన మనకి పార్వతి ఉండాలని మనం ఒక ఇదనమాట మనకు అలవాటు. సో పార్వతి ఎక్కడో బయట పార్వతి శివ ఇక్కడ ఉండడు కదా. శివ ఎక్కడ ఉంటే పార్వతి అక్కడే ఉంటుంది, కలిసే ఉంటారు వాస్తవానికి. అందుకే మనం అర్ధనారీశ్వరం అనేసి మనకు కల్పన చేశారు ఋషులు. మీరిద్దరిని కలపలేరని చెప్పేసి. ఎంత కలిపినా పక్కన ఎంత పెవికలు పెట్టి పక్కన ఉండాలి కదా, అలా కుదరదని చెప్పేసి అర్ధనారీశ్వరు అనేసారు. శివశక్తి కలిసే ఉంటారు, అయ్యా విడదీయలేమని. అందువలన మరి పార్వతి ఎవరవుతారు? మీ బుద్ధి మనసు అంతఃకరణం ఏదైతే ఉందో అదే పార్వతి. మరి అంతర్యామిగా ఉన్న చైతన్య స్వరూపు చిదానంద రూపు శివ ఆత్మ, బుద్ధి పార్వతి. చూసారా, రెండు వేరు ఉండవు. ఓహో శివ ఎక్కడ ఉండదు కదా, మన పక్కింట్లో పార్వతి అలా ఉండదు. వీళ్ళు మనం అనుకున్నట్టు రామారావు చిన్నమ్మి కాదు ఇక్కడ. ఈ పార్వతీ శివ అనేది అవినాభావ సంబంధము, అభిన్న రూపము, అభేద తత్వం అంటారు దీన్ని. అయితే వాళ్ళు అయిపోయారు. మరి శివగణాలు ఎక్కడ ఉన్నారు అంటే ఇంద్రియములన్నీ పంచప్రాణాలన్నీ శివగణాలే అన్నారు. అందువలన ఏ ఇంద్రియము ద్వారా మీరు ఎటువంటి అనుభవం పొందుతున్నా శివకే అభిషేకం జరుగుతుందంట. అందువలన మనం ఎక్కడి నుంచి ఎక్కడ నడుస్తున్నా బ్రహ్మాండమంతా శివ ఆత్మగా వ్యాపించి ఉన్నది కాబట్టి నువ్వు ప్రదక్షిణ అవుతుందట. యాక్చువల్గా మనం ఎక్కడికి అడుగు తీసి అడిగేసిన ఆత్మ ప్రదక్షిణ అని భావన చేయమన్నారు. మీరు ఎవరికి డబ్బులు దానాలు ఇవ్వక్కర్లేదు, కేవలం భావన మాత్రం. అప్పుడేమవుతుంది, మొత్తం ఎక్కడికి మీరు అడుగు తీసి అడిగెళ్ళినా ఆ పరమాత్మ ప్రదక్షిణ అయిపోయింది. మరి మన నోరు ఇలా ఓపెన్ అయితే చాలు ఒక శబ్దం వస్తుంది. వాస్తవానికి నేనేం చెప్పాను, పరాపశ్యంతి మధ్యం వైఖరి పరమాత్మ నుంచే వస్తుంది. ప్రతి ధ్వని, ప్రతి శబ్దం. అంటే మనం మాట్లాడే ప్రతి మాట, మంచి మాట చెడు మాటలు అనేవి ఏమి లేవు ఇక్కడ. ప్రతిదీ పరమాత్మ నుంచి వస్తుంది కాబట్టి అన్ని మాటలు శివుని యొక్క స్తోత్రమే అని భావం చేయమన్నారు. సరే పగటిపూటంతా బాగా అలసిపోయాం, ఇంక ఇంద్రియములు పనిముట్లు పనిచేయట్లేదు, కారు సర్వీసింగ్కి వెళ్ళాలి, రెస్ట్ కావాలి. అలాగా ఏదో కొంచెం పెరుగన్నము ఏదో ఆవకాయ తిని రాత్రిపూట ఒకవేళ ఎప్పుడైనా పడుకున్నారు అనుకోండి, అలా నడుము వాల్చి నేను పరమాత్మలో లయమవుతున్న సమాధి స్థితి అని భావం చేసుకున్నారు అనుకోండి, నిద్ర కూడా సమాధి అయిపోయిందని చెప్పారు. యజ్జత్ కర్మ కరోమి తత్తదఖిలం, యజ్జత్ ఏదేది చేసినా ఎప్పుడెప్పుడైనా శంభో తవ ఆరాధన, ఏ శంభో ఏ పరమాత్మ శివ, తవ నీ యొక్క ఆరాధనంగా భావిస్తున్నాను. అద్భుతమైనటువంటి ఏ రూపాయి ఖర్చు లేదు. మనకేంటంటే బాగా అప్పు చేసి ఈఎంఐలు కట్టుకొని డబ్బులు అప్పు చేసుకొని ఒక 50,000 అప్పు అయ్యి మనం కాలు చేతులు మొత్తం పట్టేసి పీకేసి గొంతు కూడా అప్పుడు అమ్మయ్య గొప్ప యజ్ఞం చేసింది, అప్పుడు మనకి సాటిస్ఫాక్షన్ వస్తుంది. ఎప్పుడు రూపాయి ఖర్చు లేదు కదా. ఏముంది ఇలా, ఏం శంకరాచార్య చెప్పాడు, దీనికి పెద్దగా పేరు లేదు, ప్రసిద్ధి లేదు, ఎవరికి తెలియదు. ఎప్పుడు చూసినా ఆ పండితులు పూజారులు వెంటపడి వాళ్ళేమి కోప ఆవేశాలతో వచ్చింది రాంది అబద్ధాలు, పెళ్లి మంత్రాలు ఏమో శ్రాద్ధం రోజున, శ్రాద్ధం మంత్రాలు పెళ్లి రోజున చదివేస్తుంటారు ఒక్కొక్కసారి. మీకు ఆయన దృష్టి మనకు ఉంటేగా, మన కావరం మన ఇదే కదా మనం. అందువలన ఈ విధంగా ప్రతీది కూడా ఆ ఈశ్వరార్పణగా చేస్తే ఆ వచ్చే రిజల్ట్ ఏమవుతుంది, ఈశ్వర ప్రసాదం అవుతుంది. ఈ విధంగా ఎప్పుడైతే మీరు ఆ అంతఃకరణ శుద్ధి ఏకాగ్రత సిద్ధించిందో ఆత్మజ్ఞానాన్ని మీ స్వరూపంగా దర్శించడానికి, ఆత్మనిష్టలో ఉండడానికి మీరు యోగ్యులుగా తయారయ్యారు. కాబట్టి ఇక దీనికి ఆత్మ విచారణ ఏ విధంగా చేయాలి, ఎందుకు మీరు కర్మయోగం ద్వారా మీరు యోగ్యులుగా ఉన్న అధికారులు, ఇప్పుడు ఆత్మ విచారణ ఎలా చేయాలి అనేది తర్వాత క్లాస్లో మనం చెప్పుకుందాం. అంతవరకు హరి ఓం తత్సత్. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.